నమస్తే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత టీజీఎల్ఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సంకల్ప సభ రద్దుపైన చర్చ జరుగుతుంది. సో ఏం చెప్తారు? మొదటగా కాంగ్రెస్ కుట్రపూరితంగానే సభకు పర్మిషన్ ఇవ్వాలనేది జనసేన నేతలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నేతగా? అంటే ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. ఏదో ఇప్పుడు వచ్చి సభపెట్టి కాదు, గతంలో వారు పోటీ చేసి ఇక్కడ 2023 ఎలక్షన్లో 8 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా నేరేడు జిల్లా మున్సిపాలిటీలో కౌన్సిలర్ గెలిచారు, మంచిర్యాలలో కార్పొరేటర్ గెలిచారు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తాం. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో ఏదో గందరగోళం క్రియేట్ అయ్యే ప్రయత్నం, ఆంధ్ర తెలంగాణ మొత్తం వేరు చేసే ప్రయత్నం కూడా చేశారు. అదే కాకుండా ఇప్పుడు ఏంది, ఇవాళ ఫార్మేషన్ డే, ఈరోజే మీరు సభ పెట్టి ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములా కలిసిన తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాలుగా విడిపోయారు, ప్రజలుగా కలిసి ఉన్న తెలంగాణను మీరు అనవసరంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో కుల రాజకీయాలు లేకపోతే ప్రాంత రాజకీయాలు చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగా ప్రశాంతంగా ఉన్నట్టు తెలంగాణ శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం కాబట్టి ప్రభుత్వము ఇక్కడ అనుమతి ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు, ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు, వాస్తవం చెప్పాలంటే పోలీసు వాళ్ళు తగు చర్యలు తీసుకునే వాళ్ళ చేతిలో పూర్తిస్థాయి అధికారాలు ఉంది. కాబట్టి వాళ్ళు ఫార్మేషన్ డే ఉన్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో జరిగే పండగ ఇది. ఈ పండుగల్లో ఏమైనా అపశృతి నెలకొలే అవకాశం ఉంది కాబట్టి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోతే అది కాంగ్రెస్ పార్టీకో ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం జనసేన చేస్తాం. జనసేన గతంలో పోటీ చేసింది, భవిష్యత్తులో కూడా పోటీ చేయాలని చెప్పి మేము కోరుకున్నాం, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే అనవసరం వివాదాలు క్రియేట్ చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు, అదే కాకుండా వారితో ఉన్నట్టు కొంతమంది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనవసరంగా అలజడి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది తప్ప పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వ్యతిరేకిస్తున్నారు. జనసేన పార్టీ సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు, ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేయబోతున్నాడు, ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఏంటి, పవన్ ఏ వ్యాఖ్యలు చేసినా సిద్ధంగా ఉన్నారా ఎదుర్కోవడానికి? కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలే. ఫస్ట్ ఎందుకు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొబ్బరి చెట్లు ఏదో ఎండిపోతూ ఉంటే దిష్టి తెలంగాణ ప్రజలు దిష్టి తగిలింది కోనసీమకు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఇప్పటివరకు ఆ వ్యాఖ్యల మీద సమాధానం కానీ క్షమాపణలు కానీ లేకపోతే పశ్చాత్తాపం కానీ వ్యక్తం చేయలేదు. అదే కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉండడం, పెద్ద ఎత్తున వివాదాలు కూడా ఏనాడు వచ్చిన సందర్భం లేదు. వారికి వచ్చిన సోర్స్ ఆధారంగా వారు మాట్లాడితే దాన్ని ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఏకంగా వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం, తర్వాత పార్టీల అంటే కమ్యూనిస్ట్ అనో లేదు అర్బన్ నక్సల్ అనే ముద్రేసే ప్రయత్నం, లేదు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం రకరకాలుగా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు, వారితో ఉన్న టీము. కాబట్టి ఆ విషయంలో కూడా ఇప్పుడు క్షమాపణ చెప్పలేదు. తెలంగాణలో ఉన్న జనసేన నేతలు కూడా ఉద్యమకారులను ఇటు ఎవరైతే ప్రొఫెసర్ని కూడా తప్పుపట్టే విధంగానే మాట్లాడినటువంటి పరిస్థితి. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నేతలకు? ఇక్కడ జనసేన వాళ్ళకు కూడా ఒకటే, మీరు సంయమనం పాటించాల్సిన సమయంలో అనవసరంగా ఒక ప్రొఫెసర్ గారి వివాదాన్ని చాలా పెద్ద చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని వివాదాలు చూసినాం కదా మనం, ఒకటా రెండు ఆంధ్ర రాష్ట్రంలో. అదేమో ఆంధ్రలో అయిన ఇష్యూలు తెలంగాణ రాష్ట్రంలో అయినాయండి. మీడియా ప్యానలిస్టుల మీద కేసులు పెట్టారు ఆంధ్ర రాష్ట్రంలో, మీడియా డిబేట్ల మీద అధికార ప్రతినిధుల మీద కేసులు పెట్టారు. తర్వాత భార్యల పిల్లల గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం అసంవేదికగా. అట్లాంటి సంఘటన తెలంగాణ జరిగిన ఏదో చిన్నగా ప్రొఫెసర్ గారిని మాట్లాడి దాన్ని పేద చేసి చూపించి ప్రొఫెసర్ గారిని వ్యక్తిగతంగా హననం చేసి అది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి తెలంగాణ సమాజానికి మొత్తం ఆపాదించి అర్బన్ నక్సలైట్లను ముద్రేసే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమకాలు అవమానించే విధంగా జనసేన నాయకులు జన సైనికులు ఉన్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ అంటే అస్తిత్వం, ప్రజాస్వామ్యం, అదే కాకుండా ప్రజాస్వామ్య విషయంలో కావచ్చు, అస్తిత్వం విషయంలో కావచ్చు, తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే భావజాలం ఉందో ఆ భావజాలం విషయంలో ఎక్కడ రాజీ పడరు. అనవసరంగా దీన్ని పెద్ద అంశంగా చేసే ప్రయత్నం జన సైనికులు జనసేన నాయకులు చేస్తాం. చిన్న అంశాన్ని పెద్ద చేసే ప్రయత్నం, దాన్ని పార్టీలకు అంటగట్టే ప్రయత్నం, ప్రాంతాలకు కులాల మధ్య అంటగట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని చిన్న అంశాన్ని పెద్దగా చేయడంతో మీకు వచ్చే ప్రయోజనం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ జనసేన పోటీ చేసింది, జనసేన పార్టీ పోటీ చేయదని ఎవరు చెప్తలేరు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఉండొద్దని ఎవరు చెప్తలేరు. అదే కాకుండా టీడీపీ ఉంది గతంలో గతంలో వారు కూడా పోటీ చేశారు. మొన్న టీడీపీ వాళ్ళు అరే ఆంధ్రలో మహానాడు జరిగితే తెలంగాణ పదమే ఆంధ్ర సంబంధించినటువంటి అసలు డిక్షనరీ లేదు, ఆ డిక్షనరీ కనిపెట్టిందే ఆ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? దశాబ్దాల చరిత్ర ఉంది తెలంగాణకు, 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకనాడు ప్రత్యేక దేశంగా హైదరాబాద్ రాష్ట్రం ఉంది, తర్వాత ఒక ప్రత్యేక సంస్థానం ఉన్నది. అదే కాకుండా హైదరాబాద్ రాష్ట్రం ఉన్నది. హైదరాబాద్ రాష్ట్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఆంధ్ర వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మెర్జ్ అయ్యి హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సంవత్సరాల కాలం పాటు మనగడ కొనసాగించింది. ఇవన్నీ మర్చిపోయిన బక్కన్ నరసింహులు, తర్వాత ఆమె ఎవరో తిరునాగర్ జోష్న, జాతీయ అధికార ప్రతినిధి టీడీపీ, ఆమె అంటే తెలంగాణ రాష్ట్రంలో
ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి లేడండి. మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా శాఖలు ఉన్నాయి, అంటే మీ ఆ శాఖల మంత్రి లేడా? ముఖ్యమంత్రి గారు స్వయాన పర్యవేక్షిస్తున్నట్టే ఆ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. హోంశాఖ మంత్రి లేని ఇంకో మాట, హోంశాఖ అదే ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా భద్రతా వారాలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. దానిలో భాగంగా భద్రత వాళ్ళు పరీక్షించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఐటీఐప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ రంగాల ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున తెలంగాణ నిధులు కేటాయించుకొని ముఖ్యమంత్రి ప్రతి నెల రివ్యూ చేస్తూ ఉంటే, అరే బీఆర్ఎస్ పార్టీలు అట్నే మాట్లాడుతుంది, టీడీపీలు అట్నే మాట్లాడి, జనసేనలు అట్నే మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏ లక్ష్యాల కోసం తెచ్చుకున్నాం ఆ లక్ష్యాలు నెరవేరని చెప్పేసి రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, అధికారులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకాలంతా కూడా బాధపడుతున్న ఆ బాధను తీర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే ప్రతి ఒక్కరోజు తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి పెత్తనం చేసి మీరు పోటీ చేసుకున్నారు, పోటీ చేసుకున్న అవకాశం ఉంది. మీరు ఎవరు పోటీ చేద్దామని చెప్తలే, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఉండొద్దని మేము చెప్తలేం కదా. మీరు అనవసరంగా గందరగోళం క్రియేట్ చేయడం కోసం జూన్ 2వ తారీఖు ఎందుకు పెట్టాలి, మిగతా రోజు పెట్టుకోవడం వద్దనడా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నాడు కదా. ఏమన్నా ఆయన సినిమాలు బ్యాన్ చేసినాం ఏమన్నా? దయచేసి అనవసరం గందరగోళం క్రియేట్ చేయొద్దు. అదే కాకుండా ప్రాంతీయ పార్టీల మనగడ అనేది ఎట్టుంటుందంటే, ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ అంటే రెండో రాష్ట్రం ఉండదు. జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కానీ బీహార్లో ఉన్న పార్టీలు ఆర్జేడీ లేకపోతే జేఎంఎం అక్కర్లేదు ఇక్కర్లేదు, ఎక్కడోళ్ళు అక్కడ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ విడిపోయిన అక్కడోళ్ళు ఇక్కడ లేరు, ఎస్పీ కానీ బీఎస్పీ లేదు. తర్వాత ఛత్తీస్గఢ్ ఏదైతే మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా మధ్యప్రదేశ్లో పార్టీలు అక్కడ లేవు. ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్లో ఉన్నది, ఢిల్లీలో ఉంది. అవన్నీ వేరు. ఇక్కడ భాష కావచ్చు, ఒక రాష్ట్రాలుగా ఒక ఉద్యమం కోసం ఏర్పడి ఆ ఉద్యమంలో విడిపోయినప్పుడు వేరే పార్టీలు వేరే రాష్ట్రాలు మనకు కొనసాగించవు. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గ్రహించే వారు పోటీ చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ 2014 తర్వాత వాళ్ళు పోటీ చేయలేదు, 18 చేయలేదు, 23 చేయలేదు. కాబట్టి అనవసరంగా జనసేన మన చేస్తే 0.5% వచ్చినాయి. మీరు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తలే కానీ అనవసరంగా గందరగోళం క్రియేట్ చేయొద్దని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మీరు హీరోగా గౌరవిస్తాం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం, మీ పార్టీ పోటీ చేయాలని చెప్పి కోరుకుంటాం. కానీ దయచేసి తెలంగాణ మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికైనా తెలంగాణ ప్రజలకైనా ఆనాడు ఏదో కోనసీమ పేరు మీద తెలంగాణ ప్రజలు అవమానించే మీద మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వివరిస్తారని చెప్పేసి నేను కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాతనే తెలంగాణలో సభలు సమావేశాలు పెట్టుకోవాలన్నట్టుగా చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం పవన్ క్షమాపణ చెప్తాడా, మళ్ళీ తెలంగాణలో ఈ వ్యాఖ్యల మీద స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.